దీన్ని అక్కడ బటన్ ఉంటుంది చూడు. బండిలో మ్యాట్స్ కూడా ఉన్నాయండి. ఈ కార్పెట్ మ్యాట్ స్టెప్ని కూడా మనకి 95% పైన అయితే ఉంది. ఓకేనా. $8,444. ఇంజిన్ ఓపెన్. ఇక్కడ పోయి
బండి చూశారు కదా, 2016 10వ నెల బండి, సింగిల్ ఓనరు, నాన్ యాక్సిడెంటల్, 76,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫోర్డ్ ఫిగో యాస్పైర్ అంటారు, డీజిల్ ఇంజిన్ అండి. చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. టాప్ ఎండ్ వర్షన్, అలాయ్ వీల్స్ ఉన్నాయి, కొత్త టైర్లు అయితే ఉన్నాయి. ఓకేనా, 2 జేకే టైర్లు ఫ్రంట్ అయితే వేయించారు, 2 అపోలో టైర్లు బ్యాక్ అయితే వేయించారు. నాన్ యాక్సిడెంటల్ బండి. తిరిగినటువంటి కిలోమీటర్లు కూడా జెన్యూన్ షోరూమ్ ట్రాక్తో తిరిగింది, కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్. సో ఫిగో యాస్పైర్ అంటారు, లాంగ్ డిక్కీ వస్తుంది, 2 తాళాలు ఉన్నాయి. ఢిల్లీ రిజిస్ట్రేషన్ అండి. ప్రజెంట్ లొకేషన్ కూడా ఢిల్లీలో అయితే ఉంది బండి. ఎవరైనా వచ్చి డైరెక్ట్గా టెస్ట్ డ్రైవ్ చేసి కూడా తీసుకొని వెళ్ళొచ్చు ఢిల్లీ నుండి. అంత పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. జనరల్ సర్వీసింగ్ అయితే చేంజ్ చేసుకోవాలి, ఇంజిన్ ఆయిల్ ఇవన్నీ కూడా మార్చుకోవాలి. సో సేమ్ మనకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్లో స్టీరింగ్ ఎలా ఉంటుందో, ఇంజిన్ ఎలా ఉంటుందో, పికప్ ఎలా ఉంటుందో, ఏసీ ఎలా ఉంటుందో, ఇందులో కూడా సేమ్. నేను 24 డిగ్రీల్లో పెట్టిన ఏసీ, 3 పాయింట్ల మీద పెట్టిన, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో 5 గేర్ల బండి. సో 5 గేర్ల బండి అండి, చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. దీని ఆస్కింగ్ ప్రైస్ విత్ కమిషన్, ఎన్ఓసి, ఇన్వాయిస్ ఛార్జెస్ 3,60,000 అడుగుతున్నాం. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తా, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ కనుక చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. 7032495428. నా పేరు రోహిత్ అండి. నాకైతే కాల్ చేయొచ్చు. నేను ఢిల్లీలోనే ఉంటున్నా. మాది సొంత ఊరు వచ్చేసి తెలంగాణ ఖమ్మం అండి. మేము ప్రజెంట్ ఢిల్లీలోనే ఉంటున్నాం, నేను మా టీము. సో మీకు ఎనీ టైం 24/7 మీకు ఢిల్లీలో మేమైతే అందుబాటులో ఉంటాము. సో ఇక్కడే మేము షిఫ్ట్ అయితే అయిపోయినాం, 4 months అవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ కూడా 2016లో 10వ నెలలో రిజిస్ట్రేషన్ అయింది. 16 మోడల్, 76,000 తిరిగింది. నాన్ యాక్సిడెంటల్, ఇన్సూరెన్స్ కూడా ఉంది. క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి. మ్యూజిక్ సిస్టమ్ కూడా మనకి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి, మీరు ఇక్కడ చూడొచ్చు డాష్ బోర్డ్లో. అదేవిధంగా ఎలక్ట్రికల్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనకి సైడ్ చూసారు కదా, మిర్రర్స్ అన్ని 2 కూడా క్లోజ్ అయినాయి, అదేవిధంగా ఆన్ అయినాయి. ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, కిందకి పైకి సైడ్లకి అన్నిటికి కూడా. సో ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, 3,60,000. ఆన్ టేబుల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ సపరేట్ ఉంటుంది. ఎంతవరకు పడుతుంది అనేది కూడా మనం అయితే మీరు కాల్స్ అయితే చేయండి. ట్యాక్స్ ఎంత పడుతుంది, ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుంది, అటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి ఎంత పడుతుంది అనేది వివరంగా నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు అయితే వెహికల్స్ తీసుకోవచ్చు. రూపాయి పెట్టుబడి కూడా లేదు బండికి. ఇంజిన్ ఆయిల్ జనరల్ సర్వీస్ అంటారు, జనరల్ సర్వీసింగ్ అయితే చేయించుకోండి. ఇక్కడ ఎలాగో మనకి సర్వీస్ బిల్ కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ చేయించుకుంటే మనకి ఫుల్ సర్వీస్ అయితే అయిపోయింది. సో అదేవిధంగా నేను రీసెంట్గా 2 ఎకోస్పోర్ట్లు కూడా మళ్ళీ అమ్మాను. మళ్ళీ ఇంకోటి ఏమండి అన్న, 2 ఎకోస్పోర్ట్లు వచ్చి సియాజ్ కూడా ఒకటి సేల్ అయితే చేసిన, 2017 మోడల్లో. సో ఇవన్నీ కూడా నేను ఈ 3 daysలో పంపించి నేను తిరిగి హైదరాబాద్ అయితే వెళ్తాను. సో అక్కడ లోకల్లో ఏమైనా వెహికల్స్ ఉంటే అవి కూడా మనం ఒకసారి వీడియో అయితే చేస్తాం. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ చేయక హైదరాబాద్లో. సో డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీకు ఫొటోస్ షేర్ కావాలి అంటే వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. అలానే ఇన్ కేస్ మా యొక్క 2 నెంబర్లు మీకు రెస్పాండ్ మేము కాకపోతే 3rd నెంబర్కి అయితే వెళ్ళి కాల్ అయితే చేయండి. నెంబర్స్ అయితే 7032495428, ఇది నా నెంబరు. అదేవిధంగా 9398906056 తమ్ముడు ప్రేమ్ నెంబరు. ఈ 2 మిస్ అయితే మీరు 8074478944 ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఓకేనా. సో ఏపీలో అన్ని రాష్ట్రాలకు కూడా అన్ని మన డిస్ట్రిక్ట్స్కి కూడా మనం అయితే వెహికల్స్ అయితే సెండ్ చేయడం జరిగింది. సో రిజిస్ట్రేషన్లో కూడా చేయించుకుంటున్నారు చాలామంది. కొన్ని మేము డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కొంతమంది అయితే డైరెక్ట్గా ఎన్ఓసి గురించి ఫోన్ చేస్తే డైరెక్ట్గా ఫోన్ అయితే చేస్తున్నారు. రిస్క్ అవుతుందండి. మా సైడ్ నుండి పేపర్స్ అన్నీ కూడా పంపిస్తూ ఉంటాం టైంకి. ఈ లాస్ట్ 1 month, ఈ లాస్ట్ 2 months చూసుకుంటే ఇటు ఢిల్లీలో వర్షాకాలం అనుకున్న టైంకి పేపర్స్ అయితే రాలేదు. ఒక 5 రోజులు అటు ఇటు అయింది. ఎందుకంటే వర్షాకాలం ఎంప్లాయీస్ దగ్గర నుండి పెద్ద అధికారుల వరకు అందరికీ కూడా
ఇబ్బంది ఉంటుంది. సో కొన్ని పేపర్స్ అనేవి డిలే అవుతాయి. ఎందుకంటే 11ంటికి ఇక్కడ ఆఫీసులు ఓపెన్ అయితే సాయంత్రం 4:30కే క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ కండిషన్ కూడా చేంజ్ అయిపోతుంది ఈ వెదర్కి. మనకి అంటే ఈ యొక్క వర్షానికి మనకి రోడ్స్ కూడా బ్లాక్ అయిపోతాయి విత్ ట్రాఫిక్. సో ఈ ట్రాఫిక్ వలన పేపర్స్ అన్నీ కూడా లేట్ అవుతూ ఉంటాయి, గమనించుకోవాలి. మనది మహేంద్ర, టాటా, ముండై పెద్ద కంపెనీ కాదు, సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతున్నాం అంతే, కమిషన్ బేస్ మీద. అది కూడా వచ్చేది ఎంత, 20,000కి ఇక్కడ తిండి తిప్పలు మానేసి టైంకి నిద్ర కూడా ఉండదు, హెల్త్లు కూడా ఖరాబ్ చేసుకొని ఇక్కడ మీకైతే మంచి బండి ఇప్పిస్తున్నాం. ఇంకా మీరు దానికి మనల్ని అప్రిషియేషన్ అయితే చేయాలి, అన్ని ఛానల్స్ వాళ్ళని కూడా, తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో. సో పేపర్లు అనేవి మా చేతిలో లేటు కావు, వాస్తవానికి అధికారులు కొన్నిసార్లు కొన్ని ఏరియాల్లో లేట్ అవుతున్నాయి. ఓకేనా, దాదాపుగా 14 ఆర్టీఓ ఆఫీసుల పైన ఉన్నాయి వీటిల్లో. ఇందులో అన్నీ కూడా లేట్ కావు, కొన్ని తొందరగా ఇస్తారు, కొన్ని లేట్ అవుతుంది. సో అది గమనించుకోవాలి. ఓకేనా, ఫర్దర్గా ఇంకేమన్నా డీటెయిల్ కావాలి అనుకుంటే కాల్ అయితే చేయండి. ఈ 2 డేస్లో కొంచెం ఫ్రీ ఉన్నాం మేము. 2 డేస్లో మీరు కాల్ అయితే చేస్తే మేము రెస్పాండ్ అయ్యి దాని యొక్క పేపర్స్ గురించి, అదేవిధంగా బండ్ల గురించి ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా నేనైతే చెప్పడం జరిగింది. ఓకేనా, వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.